తెలంగాణలో సాగునీటి రాజకీయం సలసలా కాగుతుంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట నల్గొండలో నిరసన సభ నిర్వహించిన బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ప్రతిపక్షం ప్రసంగాలు దంచేస్తుంటే సీఎం రేవంత్ టీం ఊరుకుంటుందా ఏంటి? మేడిగడ్డ మంటలను మరింత రగిల్చి మరీ పిల్లర్ల కుంగుబాటు వెనక అసలు మ్యాటర్ను ప్రజలకు వివరిస్తుంది. దీంతో రేవంత్ డేరింగ్ స్టెప్ చూసిన వారంతా ఆడు మొనగాడ్రా బుజ్జి అంటున్నారు. గత 20 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ మాటే శాసనం. కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తేసిన కారు శ్రేణులు. కేసీఆర్ ని ఢీకొట్టే మునగాడే లేడని ప్రచారాలు. కేసీఆర్ కి దీటైన మునగాడు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని ఓడించి మూలన కూర్చోబెట్టిన రేవంత్. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ కి మాస్ వార్నింగ్. పొంగిన మేడిగడ్డ బ్యారేజ్ ని ప్రజలకు చూపించిన రేవంత్. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ని కాదని మాట్లాడగలిగే ధైర్యం ఎవరికీ లేదు. అలాగే గత 20 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ మాటే శాసనం. ఆయనే దైవ స్వరూపం. అభినవ గాంధీజీ, అభినవ అంబేద్కర్ వగేరా వగేరా అన్నట్లు సాగిపోయేది. తెలంగాణ పట్ల కేసీఆర్ కు తప్ప మరొకరికి ప్రేమ నిబద్ధత లేవని, రాష్ట్రంలో ఆ మాటకొస్తే యావత్ దేశంలోనే కేసీఆర్ అంత మేధావి, దూరదృష్టి రాజకీయ నాయకుడు లేడని బీఆర్ఎస్ శ్రేణులతో చాటింపు వేయించుకున్నారు. పాలాభిషేకాలు చేయించుకున్నారు. తెలంగాణ ప్రజలపై, ప్రభుత్వంపై, పార్టీపై ఇంత పట్టు ప్రభావం చూపుతున్న కేసీఆర్ ను ఢీ కొనగల మునగాడే లేడని అందరూ భావిస్తూ ఉండేవారు. అందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. అదే గొప్ప అనుకుంటే తన నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించకుండా పదవుల కోసం తమలో తాము కుమ్ములాడుకుంటున్న కాంగ్రెస్ నేతలను సైన్యంగా మలుచుకొని తనకంటే 100 రెట్లు బలవంతుడైన కేసీఆర్ ను ఢీకొన్నారు. ఎన్నికలలో ఓడించి మూల కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి కూడా అయ్యారు. నేపథ్యంలో ఇద్దరిని మరోసారి బేరీజు వేసి చూస్తే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా తెలివైన, బలమైన, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడని అర్థమవుతుంది.
కనుకనే తన ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఊపిరి సలపనీయకుండా ఎదురు దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ప్రజల ఎదుట రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నిస్తుంటే వారి ముగ్గురినే దోషులుగా నిలబెట్టి చూపుతున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవ్వడు రాడు. ఆనాడు 4 నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. ఇంకా కూడా సావు నోట్ల తలకాయ పెట్టినా, సావు నోట్ల తలకాయ పెట్టినా అని మాటలు చెప్తున్నావు. సావు నోట్ల తలకాయ పెట్టిన చంద్రశేఖరరావు శాసనసభలో నీ అవినీతి మీద చర్చ పెడితే నువ్వు నిజంగా సత్యహరిచంద్రునివే, సత్యహరిచంద్రునికి మరో జన్మని ఎత్తున్నావు అయితే అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడేది ఉండే. మేమేమడిగినాము? అయ్యా, కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పచెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పచెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది. బీఆర్ఎస్ వారి ప్రతి ఎత్తుకి వెంటనే రేవంత్ రెడ్డి పై ఎత్తులు వేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి దోచిపెడుతుందని, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని హరీష్ రావు శాసనసభలో చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చాలా ధీటుగా చెప్పారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. కేసీఆర్ నల్గొండ సభలో రేవంత్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రసంగాలు దంచేస్తుంటే, అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా తన మంత్రులు, మీడియాని వెంటబెట్టుకొని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కృంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించారు. కుంగిన ఆ బ్యారేజ్ని మీడియా ద్వారా ప్రజలకు చూపించి కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివరించారు. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు. గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా, కరెక్టే. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడిపోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చమెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు.
సరే ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు. మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈ రోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకటి. కృష్ణా జలాలు ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి మంత్రులు శాసనసభలోనే జవాబు చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి రేవంత్ రెడ్డి మంత్రులు అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్, హరీష్ రావు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొంటున్న తీరును చూస్తున్న తెలంగాణ ప్రజలు సైతం ఇన్నేళ్లకు కేసీఆర్ కు సరైనోడు తగిలాడు అని అనుకుంటున్నారు.